అతడు ఇండియన్ రైల్వేస్ లో ఆ రోజే రిటైర్ కాబోయే లోకో పైలట్. ఏళ్ల తరబడి రైల్వే శాఖలో సేవలందించి ఉన్నతాధికారుల నుంచి సత్కారాన్ని పొంది ఆఖరి రోజు విధులకు హాజరయ్యారు. అతడే పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ కు చెందిన గంగేశ్వర్ మాల్. ఈ రోజే లాస్ట్ డ్యూటీ కదా, త్వరగా విధులు ముగించుకుని ఇంటికి వచ్చేస్తా, అంతా రెడీగా ఉండండి, డిన్నర్ కి వెళ్దామని కుటుంబ సభ్యులకు చెప్పి డ్యూటీకి హాజరయ్యారు. ఇంతలోనే ఊహించని విషాదం చోటు చేసుకుంది. మంగళవారం జార్ఖండ్లోని గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో మృతి చెందిన లోకో పైలట్స్ లో గంగేశ్వర్ కూడా ఒకరు. దీంతో అతడి కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగింది. ఆఖరి రోజు విధులు ముగించుకుని త్వరగా ఇంటికి వెళ్లి హ్యాపీగా కుటుంబంతో గడపాలని భావించిన అతన్ని మృత్యువు వేటాడడం ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. త్వరగా ఇంటికి వచ్చి డిన్నర్ కి తీసుకెళ్తానని ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదు డాడీ అంటూ ఆయన కుమార్తె రోధించిన తీరు అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది.